కూటమి ప్రభుత్వం ఏడాది పాలనకు గాను ఒక గిఫ్ట్ అయితే ఇస్తున్నారండి ప్రజలు. రిటర్న్ గిఫ్ట్ అనాలో ఏమనాలో మొత్తానికి కూటమి ఏడాది పాలనలో ఎన్ని సీట్లు పోతాయి, నిజంగా ఏడాది పాలనకే సీట్లు పోవడం ఏంటి అని నన్ను ఆశ్చర్యంగా చూడొద్దు, ఆలోచన లేకుండా కామెంట్లు పెట్టొద్దు. ఎందుకంటే చాలా సర్వేలు ముందుకు వస్తున్నాయి, చాలా సర్వేలు చెప్తున్నాయి. రైజ్ కానీ కేకే సర్వే కానీ ఇలాంటి ప్రామాణికంగా ఉన్న సర్వేలే, పెద్ద సర్వేలే. కాబట్టి ఇలాంటి సర్వేలే చెప్తున్నాయి. వీళ్ళ సర్వేలు చెప్తే మాట పోను పక్కన పెట్టొద్దామంటే వాళ్ళది ఏదో సర్వేలు వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఎలా అంటే కూటమికి సంబంధించిన మీడియా ఏదైతే ఉందో, లేదా టీడీపీ కానీ సంబంధించిన మీడియా ఏదైతే ఉందో ఆ మీడియానే స్వయంగా వాళ్ళ మీడియానే కొన్ని లీకులు ఇస్తుంది. ఎలాగా పలానా చోట పలానా నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఖచ్చితంగా ఓడిపోతాడని. ఇలాగా రాష్ట్రం మొత్తం మీద ఉన్న జిల్లాలన్నింటిలో ఏంటి ఏ జిల్లాకి ఎన్ని సీట్లు కోల్పోతాం మనం అనేది వాళ్ళకి సంబంధించిన మీడియానే లీకులు ఇస్తుంది. ఇది విడ్డూరం నేను చెప్పబోయేది. కానీ ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది వీడియో. ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఎందుకంటే రాష్ట్రం మొత్తం తెలియాలా కూటమిలో ఎన్ని స్థానాలు కోల్పోబోతున్నారు ఏడాది పాలనలోని. ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లైక్ అయితే చేయండి. ఎందుకంటే లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది చేరుతుంది. అంతేకాదు నాకు మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయడం మీ బాధ్యత. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలా. కాబట్టి కూటమిలో ఎన్ని స్థానాలు కోల్పోబోతుంది ఏడాది పరిపాలనకు గాను, ఈ కూటమిలో ఏ జిల్లాలో ఎన్ని స్థానాలు కోల్పోతాయి, ఎన్ని స్థానాలు పోతాయి అనేది మనం చెప్పబోతున్నాం. ఎంతమంది ఎమ్మెల్యేలు ఓడిపోబోతారు అనేది మనం చెప్పబోతున్నాం. అంటే ఎలా అంటే ఇప్పుడు కేకే సర్వే ఉంది, ఆల్రెడీ కేకే చెప్పాడు. ఆల్రెడీ 71 నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉంది, ఈ 71 నియోజకవర్గాలు పోవచ్చు అని ఆయన చెప్పాడు. అలా చెప్పట్లేదు మనం ఇప్పుడు ఏ జిల్లాకి ఎన్ని పోతాయని చెప్పబోతున్నాం. తర్వాత రైస్ ఏదైతే సర్వే సంస్థ ఉందో ప్రవీణ్ గారు ఆయన కూడా చెప్పాడు. ఏమనంటే కనుక జస్ట్ ఆయన చెప్పిన దాంట్లో ఒకటి చెప్తే కనుక జనసేనలో 15 మంది ఎమ్మెల్యేలు ఓటమి పాలవుతారు అని చెప్తున్నాడు. ఆయన ఉన్నదే 23 కదరా బాబు 15 అంటారేంటి అని చాలామంది అన్నారు ఆయన్ని. నేను కూడా అనుకున్నాను, ఇదేంటి బా జనసేనలో ఉంది 23 ఎమ్మెల్యేలేగా ఇంకా 15 మంది పోతారన్నారేంటి అని నాకు డౌట్ వచ్చింది. కానీ వ్యతిరేకత నిజమండి, ఆ వ్యతిరేకత ఉంది వాళ్ళ మీద. కాబట్టి వాళ్ళ చేస్తూనే ఉంది. మరలా సీటు వస్తుందో రాదో తెలియదు, మళ్ళీ ఎమ్మెల్యే సీట్ ఇస్తారో ఎవరో తెలియదు. ఈ కూటమిలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఏ ఎమ్మెల్యే ఉంటాడో, ఏ మంత్రి ఉంటాడో, ఏ మంత్రి పదవి ఉంటుందో ఉండదో ఊడిపోద్దో తెలియని పరిస్థితిలో ఉన్న కాడికి మనం జాగ్రత్త పెట్టేద్దాం, దోచిన కాడికి దోసేద్దాం అనే సిస్టమ్ ఫాలో అవుతున్నారు. కాబట్టి ఈ రోజుకే మందే రేపు మంద కాదు అన్నట్టుగా ఉంది పరిస్థితి. కాబట్టి ఏంటో తెలియదు కానీ వ్యతిరేకత అంతే స్థాయిలో ఉందో, వీళ్ళు చేసే పనులు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. తర్వాత వాళ్ళకే వర్గ విభేదాలు, కుమ్ములాట్లు, గ్రూపు తగాదాలు, ఏంటి టీడీపీకి జనసేనకి పడపోవటం, నువ్వెంత అంటే నువ్వెంత అనే పరిస్థితికి. ఈ రకంగా రాష్ట్రం మొత్తం మీద ఎమ్మెల్యేలో చాలా మటుకి 70% వ్యతిరేకత అనేది ఉంది. నియోజకవర్గాల్లో కూడా చాలా మటుకి ఎక్కడ కూడా బాగాలేదు. కాబట్టి ఏ జిల్లాలో ఎన్ని సీట్లు కోల్పోతారో కూటమి ప్రభుత్వం మనం చెప్తాం, ఒక్కొక్కటిగా చెప్తాం, వినండి చెప్తాను. ఎలా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏదైతే ఉందో అక్కడి నుంచి 7 స్థానాలు ఉన్నాయి. 7కి 5 సీట్లు కోల్పోతారు. అలా 5 సీట్లు పోతాయి కూటమిలో. కాబట్టి ఏలూరు జిల్లా చూస్తే 7 స్థానాలకు గాను 4 సీట్లు పోతాయి. అనకాపల్లిలో 6 నియోజకవర్గాలుంటే 4 నియోజకవర్గాలు పోతాయి. గుంటూరులో 7 నియోజకవర్గాలుంటే 7కి 4 నియోజకవర్గాలు పోయినా ఆశ్చర్యపోవసరం లేదు. అది 5కి పెరిగినా నష్టం లేదు, ఎందుకంటే అలా ఉంది పరిస్థితి అక్కడ. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇంచుమించుగా 16 స్థానాలు ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం చూసుకుంటే దాంట్లో ఇంచుమించుగా 12 స్థానాల వరకు పోతాయని అంటున్నారు. తర్వాత విశాఖ చూస్తే కనుక విశాఖలో 7, ఆ 7కి 7 నియోజకవర్గాలకి ఇంచుమించుగా 4 నియోజకవర్గాలు అయితే కనుక పోతాయని అంటున్నారు. తర్వాత ప్రకాశం జిల్లా చూస్తే కనుక 8 నియోజకవర్గాలకి 5 నియోజకవర్గాలు పోతాయంటున్నారు. తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా 7 నియోజకవర్గాలకి 4 నియోజకవర్గాల దాకా పోతాయని అంటున్నారు. బాపట్ల కూడా 2 నియోజకవర్గాలు పోతాయి అని అంటున్నారు. పల్నాడులో 3 నియోజకవర్గాలు పోతాయని అంటున్నారు. తర్వాత విభజిత అనంతపురం చూస్తే కనుక 8 నియోజకవర్గాలకి 4 నియోజకవర్గాలు పోతాయంటున్నారు. ఏడాది పాలనలోనే వ్యతిరేకత. తర్వాత సత్యసాయి జిల్లా చెప్పారు అనుకుంటా, అదే సత్యసాయి జిల్లా, విభజిత సత్యసాయి జిల్లా 6 నియోజకవర్గాలకి 6కి 3 పోతాయంటున్నారు. తర్వాత శ్రీకాకుళం చూసుకున్నట్లయితే కనుక 8 నియోజకవర్గాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి 8కి 4 పోయే అవకాశం ఉంది ప్రస్తుతానికి మాత్రమే. నేను చెప్పేది 4 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత లెక్కలు మారచ్చు, ఇంతకన్నా ఎక్కువే పోవచ్చు లేదా తగ్గొచ్చు. అది నేను చెప్పింది ఏంటంటే లేదు వీళ్ళ ప్రవర్తన మార్చుకుని అబ్బాయి చాలా బాగా చేస్తున్నారు,
ప్రజల్లో మంచి అభిప్రాయం అయితే ఏర్పడింది, అప్పుడు పోయే స్థానాలు తగ్గొచ్చు. అదే నేను చెప్తున్నాను. తర్వాత తిరుపతిలో 7 స్థానాలు ఉన్నాయి, 7 స్థానాలకి 5 స్థానాలు పోతాయని అంటున్నారు. తర్వాత అన్నమయ్య జిల్లా చూసుకుంటే 6 నియోజకవర్గాలకు గాను 4 నియోజకవర్గాలు పోతాయి, 4 నియోజకవర్గాలు ఓటమి చవి చూస్తారు. తర్వాత నంద్యాల జిల్లా చూసుకుంటే కనుక 7 నియోజకవర్గాలు ఉన్నాయి, 7 నియోజకవర్గాలకి 4 నియోజకవర్గాలు కోల్పోయే అవకాశం ఉంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మ్యాక్సిమం ఎక్కువ 7 స్థానాలకి 6 స్థానాలకి 7కి అంటే సగానికి పైగానే ఎక్కువ పోయే స్థానాలే కనబడుతున్నాయి తప్ప లోపు ఏదో 1 స్థానం పోతుంది 2 స్థానాలు పోతాయన్న పరిస్థితులు ఎక్కడ కనబట్లా. కర్నూలు జిల్లా చూస్తే కనుక ఇక్కడ కొంచెం ఫేవర్గానే ఉంది నన్ను అడిగితే. 7 నియోజకవర్గాలకి 3 నియోజకవర్గాలు అయితే కనుక పోతాయి. విజయనగరం జిల్లా చూసుకుంటే కనుక 7 నియోజకవర్గాలకి 2 నియోజకవర్గాలు పోతాయి. పల్నాడు చూసుకున్నట్లయితే కనుక 3 నియోజకవర్గాలు పోతాయి. అలాగే ఇలాగా 1 కాదు 2 కాదండి. తర్వాత ఒక సర్వే చెప్తుంది ఏమనంటే 71 ప్రస్తుతానికి ఏడాది పాలనలో 71 నియోజకవర్గాలు మొత్తం లాసులో ఉన్నాయి. మొత్తం 71 నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉంది. ఒక్క ఎమ్మెల్యే సరిగా లేడు. మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కూడాను ఎంతకాడికి దొరికి అంతకాడికి దోసే అన్నట్టే ఉన్నారు. అధిష్టానం చెప్తే వినట్లేదండి వీళ్ళ, ఇవన్నీ అనవసరం. కానీ అధిష్టానం చెప్తే ఏంటి, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు పక్క నుంచి, ఒరే బాబు మీరు మారండి రా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, అయినా మారేటట్టు ఏం కనబట్ల. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, సీరియస్గా చెప్తున్నారు. ఒక మంత్రికి అయితే కనుక మరీ పిలిపించుకుని మరీ మాట్లాడారంట నిజంగాను. కాబట్టి కొంతమంది ఎమ్మెల్యేలని ఆఫీస్కి పిలిపించుకుని మరీ హెచ్చరించారంట, వార్నింగ్ ఇచ్చారంట, మీ పద్ధతులు మార్చుకోవాలి. ఆ ఇసుక మైనింగ్ ఇలాగ 1 కాదు మొత్తం అన్నిట్లోనూ. కాబట్టి మీరు పద్ధతి మార్చుకోకపోతే బాగోదండి. వాళ్ళ మాటలు అసలు వీళ్ళు వింటేగా, ఎందుకంటే వీళ్ళకి అర్థమైపోయింది, ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్టున్నారు ఏమని. కాబట్టి నెక్స్ట్ టైం మనం ఉంటామో ఉండమో తెలియదు, ఏంటి జరుగుతుందో జరగదో తెలియదు అని. కాబట్టేనేమో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నిజంగా ఇవి సర్వేలు చెప్తున్న మాటలు కాదు, ఎవడో బయటోడు చెప్తున్న మాటలు కాదు, ఇంట్లో కూడా చెప్తున్న విషయాలు. అర్థమైందా మీకు? ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా కావచ్చు, వాళ్ళకి సంబంధించిన యూట్యూబర్స్ కావచ్చు, లేదా వాళ్ళకి సంబంధించిన మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ వాళ్ళు లీక్లు ఇస్తున్నారు, హింట్లు ఇస్తున్నారు. ఏమని, ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ఖచ్చితంగా ఓటమి పాలవుతాడు, ఆ మంత్రి ఓడిపోతాడు. కాబట్టి ఇంతమంది ఎమ్మెల్యేలు, ఓడిపోయే ఎమ్మెల్యేల జాబితాలో ఇంతమంది ఉన్నారు, ఓడిపోయే మంత్రుల జాబితాలో ఇంతమంది ఉన్నారని వాళ్ళే లీక్లు ఇస్తున్నారని దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఏ ప్రతిపక్షం సంబంధించిన మీడియానో లేదా ప్రతిపక్ష నాయకులు పలానా వాళ్ళ గురించి చెప్తే అదొక అర్థం. వాళ్ళు చెప్పడం వల్ల వీళ్ళే చెప్తున్నారంటే ఎంత తారస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు వ్యతిరేకత. కాబట్టి దాన్ని అంతా మూటగొట్టుని ఓటమిగా దాన్ని మారుతుంది అని అనడానికి గ్యారంటీ డౌట్ లేదు. కాబట్టి ఖచ్చితంగా 100% మనం ఏదైతే జిల్లాలు చెప్పామో, ఆ నియోజకవర్గాలు చెప్పామో, అవి ఎలా ఉంటే పెరిగే అవకాశం ఉందే కానీ తగ్గదు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆల్రెడీ చాలా చోట్ల 1 సంవత్సరానికి మ్యాక్సిమం అన్నీ అయిపోయినాయి. కాబట్టి చాలా చోట్ల కనుక ఇలాంటి పరిస్థితే ఉంది. అన్ని నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో కూడా ఎన్ని పోతారంటే కనుక సగానికి సగం పైన అని అంటున్నారు ఇక్కడ. కాబట్టి చూడాలి. మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా తెలియజేయండి. ఫస్ట్ నేను అడిగింది ఏంటంటే మీ నియోజకవర్గం ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉంది, దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. నేను అడిగేది అది. కాబట్టి చూస్తున్నాం మీరు అందరూ కూడా పక్కగా చెప్పగలను, కూటమిలో అయితే కనుక బీభత్సమైన అసంతృప్తి అయితే ఉంది. ఎమ్మెల్యేలకు మధ్య పడకపోవడం, ఎమ్మెల్యేలకి కార్యకర్తల మధ్య పడకపోవడం, అలాగే ఇరు పార్టీలకి పడకపోవడం, జనసేనగా టీడీపీకి పడకపోవడం, పచ్చగడ్డేస్తే బొగ్గుమనే నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనే కాడికి అసలు తోపులాట్లో కొట్టుకోవడాలు కూడా చాలా నియోజకవర్గాలు జరుగుతాయి. వీటన్నింటినీ ప్రజలు నిశ్చితంగా పరిశీలిస్తారు. వాళ్ళు కొట్టుకుంటున్నారు, మనకేం చేస్తారు వాళ్ళు అనే కాడికి వచ్చారు జనాలు. కాబట్టి ఈ పరిస్థితి ఎలా కొనసాగితే కనుక దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. లేదు మార్చుకుంటే మార్పు వస్తే వేరేలా ఉంటుంది. కాబట్టి చూస్తున్నా మీరు అందరూ కూడా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. షేర్ చేయండి కుదిరితే. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.